వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం అశ్లేష గారు. నమస్కారం అండి. మనం ఇళ్లలో చూస్తూ ఉంటాము, ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ అని చెప్పేసి ఇద్దరిని కంటూ ఉంటారు. అయితే వెరీ సెన్సిటివ్ అండ్ కీన్ అబ్జర్వేషన్ తోటి చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ రాగానే ముద్దు చేయటం కోసమనో లేదంటే వీళ్ళకు ఉండేటువంటి లోపల వచ్చేటువంటి ఫీలింగ్స్ వలనో పిల్లల మీద కొంతమంది ముద్దు చేసేటప్పుడు చక్కగా చేస్తారు, కొంతమంది హర్ట్ చేసినట్టు చేస్తారు. మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. చెప్పినా కూడా వినరు. అరే బాబాలు అలా పట్టుకోకూడదురా ముట్టుకోకూడదురా అంటే ఏజ్ డిఫరెన్స్ ఒకటి ఉంది. దాంతోపాటు మనం ఏం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అనే దాని మీద మనకి అవగాహన ఉండదు. బట్ ఇందులో క్లియర్గా చూస్తే పిక్చర్లో అంటే చాలా డీప్ సెన్స్ తోటి చూస్తే ఎవరైతే ఫస్ట్ బేబీ ఉంటారో సెకండ్ బేబీని తెలియకుండానే ముద్దు చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే పట్టుకునేటప్పుడు కానివ్వండి, వీళ్ళు గట్టిగా పట్టుకుంటారు, హర్ట్ చేస్తున్నారు. అంటే దాని హర్ట్ అని కూడా పర్ఫెక్ట్గా అనాలి అని అంటే ఒక రకంగా తెలియకుండానే అఫెక్షన్ ఎక్కడికో ఒక్కొక్క చిన్నపాటి ఇదిగా ఉంటుందన్నమాట పిల్లల మీద, సెకండ్ బేబీ మీద. ఆ విషయాన్ని మదర్ చెప్పేటప్పుడు బాబు అలా కాదు, ఇలా 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 ఉంటే బాగుంటుంది, ఇలా ముద్దు చేయాలి అని నేర్పించాలి అని అంటే ఎలా అండి? కాదండి, పిల్లలు ముద్దు చేయడం అంటున్నారు. పెద్దవాళ్ళు గమనించారా, గిల్లితే కానీ కొంతమందికి ముద్దు తీరదు, గిల్లి ఏడిపిస్తే కానీ ముద్దు తీరదు కొంతమంది పెద్దవాళ్ళకి. మీరన్న ఒక డీప్ అబ్జర్వేషన్ అన్నారు కదండి. అదేంటంటే ఎమోషన్స్, బిహేవియర్. పిల్లల్లో ఎమోషన్స్ చాలా ప్యూర్గా ఉంటాయి, బిహేవియర్ చాలా నాట్గా ఉంటుంది. ఇదేంటి మనకి ఇంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేశాడు పుట్టే వరకును, తీరా పుట్టాక ఇలా చేస్తున్నాడు ఏంటి అని పేరెంట్స్ కంగారు పడుతూ కూడా ఉంటారు. అయితే అవి అన్ట్రైన్డ్ ఎమోషన్స్. అగైన్ ఎమోషన్స్ని ట్రైన్ చేస్తేనే బిహేవియర్ ప్రాపర్గా బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ వాడు రాగానే ఒక చిన్న బేబీని ముట్టుకోగానే మనం ఏం చేస్తున్నాము అంటే డిఫెండ్ చేసేస్తున్నాం, వెనకరి 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 నేను హడావుడి చేసేస్తున్నాం మనం. వీడికి ఇక్కడ మొదలవుతుంది నాకన్నా ఆ పిల్లే ఎక్కువ అన్న ఫీలింగ్ కూడా మొదలైపోతుంది. దానికన్నా మనం ఇంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి సిబ్లింగ్ రైవల్రీకి డెవలప్ చేసేసుకొని ఈ చిన్న పిల్లవాడిని కానీ ఎక్కువగా కేర్ తీసుకుంటున్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించేసి వీళ్ళని దగ్గరికి రానివ్వకుండా చేసేస్తున్న ఫీలింగ్ వాళ్ళకి కలగజేసి ఇవన్నిటికన్నీ కూడా ఇవాళ వీడియోలో ఒక టెడ్డీ బేర్ లాంటి టాయ్ని కానీ, ఒక ఫిజికల్ టాయ్ బాయ్ గర్ల్ రిప్రజెంట్ చేసే టాయ్ని కానీ పిల్లలకి చూపిస్తూ, అంటే తల్లి ప్రెగ్నెన్సీ టైంలోనే మన ఇంట్లోకి ఒక కొత్త బేబీ రాబోతుంది. అది బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా కొన్ని సేఫ్ బౌండరీస్ ఉండాలి. ఫిజికల్గా కొన్ని సేఫ్ బౌండరీస్ ఉండాలి. ఉంటే నువ్వు ఎంతసేపు అయినా చెల్లితో తమ్ముడితో హ్యాపీగా ఆడుకోవచ్చు. లేకపోతే నీ దగ్గరికి రావడానికి కొంచెం భయపడి ముడుచుకుపోతారు. ఫ్రీగా మా అన్నయ్య మా అక్క అని వాళ్ళు ఆడుకోలేరు అని చెప్పి పిల్లల్ని పడుకునేటప్పుడు నైట్ టైము కొంచెం ఏదైనా ఒక టాయ్ తీసుకుని ఇక్కడ ఊంబు మీద హ్యాపీగా చెయ్యి వేయించి, ఇప్పుడు లోపల నీకు తెలుస్తుంది కదా ఒక తమ్ముడు చెల్లి ఉన్నారని తెలుస్తుంది కదా, నీకు ఎవరు కావాలి అనగానే మనోడు ఫీలింగ్ చెప్పేస్తాడు. నాకు క్రికెట్ టీం ఫ్రేమ్ చేసుకోవడానికి నాకు తమ్ముడే కావాలంటాడు ఒకడు, నాకు బుజ్జిగా ఆడుకోవడానికి చెల్లి కావాలంటాడు ఒకడు. అక్కడ క్యారెక్టర్ ఫిక్స్ అవ్వాలి. వి షుడ్ బి అన్ అజంప్షన్ దట్ ఓకే తమ్ముడు లేకపోతే కంప్లీట్గా ఒక బేబీ అని అడ్రస్ చేస్తూ ఒక టాయ్ని తెచ్చుకోవాలి. వాళ్ళ పక్కన పడుకునే దగ్గరికి ఒక టాయ్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు దిస్ కెన్ బి ఎ బాయ్, దిస్ కెన్ బి ఎ గర్ల్. ఓకే, ఒక టెడ్డీని తీసుకొచ్చేస్తే ఇంకా జెండర్ గొడవ కూడా ఉండదు. వచ్చినప్పుడు ఇలా పెట్టుకుని బౌండరీస్ అనేది పిల్లలకి టీచ్ చేయాలి. ఓకే, ఈ టాయ్ని చూసారు కదా, చూసాము. ఇప్పుడు జనరల్గా నేనే కన్సీవ్ అయ్యి సెకండ్ డెలివరీ అయ్యి ఇంటికి వచ్చాను అనుకోండి. ఇలాంటి ఒక బేబీని ఇలా ఒళ్ళో పెట్టుకున్నాను. ఫస్ట్ మదర్ ఏం చెప్పాలి అంటే, నేను పట్టుకున్నా నువ్వు పట్టుకున్నా పొజిషన్ అనేది ఈ గ్రూవ్ అంటారండి దీన్ని, నెక్ ఈ గ్రూవ్లో ఉండాలంటండి. ఇలా ఈ నెక్ ఇక్కడ గ్రూవ్లో ఉండాలి. రేపొద్దున నీ చేతిలోకి తమ్ముడిని ఇచ్చినా కూడా
ఒక బేస్ ఇక్కడ ఇక్కడ స్పైన్ ఉంటుంది కదండి, అవును ఒక బేస్ కింద ఇలా ఇక్కడ స్పైన్ కవర్ అవ్వాలి, ఇక్కడ గ్రూవ్ కవర్ అవ్వాలి. ఇలా పట్టుకున్నది కరెక్ట్. అవును, వాళ్ళకి వచ్చినా రాకపోయినా మనము ఈ హ్యాండ్లింగ్ ఆఫ్ బేబీని వాళ్ళకి అలవాటు చేయాలి. అవును, చేస్తే వాళ్ళు ఆడుకునేటప్పుడే స్టార్ట్ చేస్తారు ఇలా పట్టుకోవడం. అవును, తర్వాత మనం ఏం చేస్తాం, ఓకే బేబీ వచ్చింది ఇలా పట్టుకోవడం అనేది ట్రైనింగ్ ఇచ్చాం. సెకండ్ స్టెప్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే, ముఖ్యంగా మన తెలుగు పేరెంట్స్ చేసే తప్పు ఏంటి అంటే, తీసుకొచ్చి నీ ఒళ్ళో పడుకోబెట్టినా బేబీని అని చెప్పి వీళ్ళు ఒక మఠం వేసుకొని కూర్చోమని చెప్పి ఇలా పిల్లోడికి ఒళ్ళో ఇలా పెట్టేస్తారండి. అవునండి. పెట్టినప్పుడు ఇక్కడ ఇంకా ఈ స్పైన్ నెక్ ఈ సపోర్ట్ ఇంకా డెవలప్ అవ్వనప్పుడు బేబీకి ఇది చాలా అన్ఈజీ నేచర్. అదే టైంలో ముందరికి ఇలా బెండ్ అయ్యి ఇలా ముద్దు పెట్టేస్తాడు, ముందరికి బెండ్ అయ్యి ముద్దు పెట్టేస్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఈ సపోర్ట్ లేదు, ఇక్కడ ఇలా బెండ్ అయ్యి ముద్దు పెట్టేయడంలో బ్రీతింగ్ ఇష్యూ అనేది వస్తుంది. బేబీ మనకి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉంటుంది కాబట్టి దట్స్ ఎ వెరీ ఏంటంటే ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అండి చిన్న బేబీకి. అందుకని ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా హోల్డింగ్ ఇలా ఉండాలి, రైట్ హ్యాండ్ గ్రూవ్కి నెక్ ఇలా ఉండాలి, అండ్ లెఫ్ట్ హ్యాండ్కి స్పైన్ ఇలా కవర్ అవ్వాలి. నీ ఒడిలో పెట్టుకునేటప్పుడు పొజిషన్స్ చేంజ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ గ్రూవ్ ఇలా రావాలి, రైట్ హ్యాండ్కి సపోర్ట్ ఇలా ఉండాలి, ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్. తర్వాత నువ్వు బెండ్ అయ్యేటప్పుడు లిప్ కిస్సులు కానీ నోస్ మీద కిస్సులు కానీ పిల్లలకి ఎంత సెకండ్స్ పెట్టాలో తెలీదు. అవును, పెట్టకూడదు అని మనం అనకూడదు, ఎవరి ఎఫెక్షన్ వాళ్ళది. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఈ రెండు చేతులు ఇలా పెట్టుకుని ఉండిపోయారు అనుకోండి, ముద్దు వచ్చేసి అవతలకి ఊపిరి ఆగిపోతుంది. సో అది కూడా మనం పిల్లలకి చెప్పాలి, ఇట్స్ ఓకే టు ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్. కానీ ఇలాగా నువ్వు ఊపిరి ఆడకుండా చేసేసే సిచ్యువేషన్ ఉంటే చెల్లి కానీ తమ్ముడు కానీ ఇబ్బంది పడతారు. అవును. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, పడుకునేటప్పుడు అస్సలు పెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తారు, పడుకునేటప్పుడే ఎక్కువ ముద్దు చేసేస్తారు. అందుకే పూర్వం మన పెద్దవాళ్ళు కూడా పడుకున్నప్పుడు ముద్దులు పెట్టకండి అంటారు. అంటే దిష్టి తగులుతుంది అవన్నీ సెకండ్ అండి, ఫస్ట్ వాళ్ళ యొక్క బ్రీతింగ్ కంఫర్ట్ అనేది పోతుందన్నమాట. అందుకని థర్డ్ ఏంటంటే ఒళ్ళో పెట్టుకున్నాక అలా ముద్దులు పెట్టేయడము, వాళ్ళకి ఊపిరి రాకుండా చేయడము. ఇంకొంతమంది ఆడపిల్లల్ని చూస్తే మీకు అక్క చెల్లి కాంబినేషన్లో ఉంటే ఆ జుట్టు అంతా కూడా వెళ్ళి బేబీ మొక్కం మీద పడిపోతుంది. అది కూడా పిల్లకి కంట్లో పడవచ్చు, హెయిర్ వెళ్ళి కంట్లో పడవచ్చు. అది కూడా బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ కింద యాక్ట్ చేయొచ్చు. ఈ విషయం కూడా క్లియర్గా చెప్పుకోవాలి. ఇది స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు తల్లి మీద పిల్లోడి మీద ఒకసారి పడిపోతారు. ఆల్రెడీ ఇక్కడ స్ట్రిచెస్ పడి ఉంటాయి తల్లికి. మనం అక్కడ 7 days 5 days అని డిశ్చార్జ్ చేస్తారు, కానీ 3 months వచ్చినా 6 months వచ్చినా 1 year వరకు కూడా కొంతమందికి ఆ పెయిన్ తగ్గదండి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ వీడు సెన్సిటివ్, ఇక్కడ ఈ స్ట్రిచెస్ సెన్సిటివ్. ఎన్ని లేయర్స్ కానీ కట్ చేస్తే ఈ సిచ్యువేషన్కి రారండి మమ్మీ అండ్ బేబీ. ఇలాంటి సిచ్యువేషన్లో తెలియకుండా పిల్లల మీద కూడా పడిపోతారు. అలా పడిపోయినప్పుడు ఇక్కడ ఫిజికల్గా తల్లికి కూడా హర్ట్ అవుతుంది. అండ్ దట్టు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైం కాబట్టి బాడీ అంతా కూడా ఉమెన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు పిల్లోడిని రానివ్వచ్చు కదా, పిల్లోడితో ఆడుకోనివ్వచ్చు కదా అని వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చెప్పేస్తారు టక్కన. పిల్లలు ఆడుకుంటే ఏం తప్పు వచ్చింది, ఆ మాత్రం కూడా దగ్గర తీసుకోలేవా, ఆ మాత్రం కూడా ఎంటర్టైన్ చేయలేవా అని చెప్పేసి అంటారు. కొంతమంది అనే కాకుండా ఇంకొంచెం హార్ష్ గా కూడా మాట్లాడతారు. నువ్వు తల్లివేనా, నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు. బాడీ చాలా పచ్చిగా ఉంటుందండి, రైట్ వర్డ్ ఈస్ పచ్చిగా ఉంటుంది. ఏం ముట్టుకున్నా కూడా వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉంటారు. ఇటే కేర్ తీసుకుంటారా, ఇటు వీళ్ళు గొడవలే ఆపుకుంటూ ఉంటారా. కాబట్టి నెక్స్ట్ ఇలా మీద పడిపోవడాలని కూడా పిల్లలకి చెప్పాలి. ఇక్కడ నేను సెన్సిటివ్, ఇక్కడ బేబీ కూడా సెన్సిటివ్. అందుకని నువ్వు ఇలా పడినప్పుడు నీ తల ఏదైనా ఇలా తగిలినా, లేకపోతే నీ హ్యాండ్ వచ్చి నాకు బెల్లికి ఏమైనా ప్రెస్ అయిపోయినా కొంచెం పెయిన్ వస్తుందమ్మా, నువ్వు కొంచెం ఇలా ఉండాలి అనే విషయం కూడా పిల్లలకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ షోల్డర్స్ని పట్టుకుని లాగడం,
ఈ షోల్డర్స్ని పట్టేసుకుని ఇలా కూడా లేపేసే వాళ్ళు ఉంటారండి. అవునండి. ఇలా బేబీ పడుకుని ఇలా 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 చేతులు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఇలా కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే లైట్ వెయిట్ కదా. కానీ ఇది కామన్ సెన్స్. అసలు అలా లిఫ్ట్ చేయకూడదు అనేది కామన్ సెన్స్. సెకండ్, ఇలా కాళ్ళు పెట్టి ఇలా లాగుతారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. పిల్లో ఇక్కడ ఉంటుంది, పిల్లో ఎక్కడో పక్కకి వెళ్ళిందని చెప్పి వాడి ఇంటెన్షన్ ఏంటి? తమ్ముడు పడిపోకుండా అటు పక్కకో ఇటు పక్కకో వెళ్లకుండా అడ్జస్ట్ చేయాలని వాడి ఇంటెన్షన్. ఎమోషన్ ఈస్ ప్యూర్, బిహేవియర్ ఈస్ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తాడు? తమ్ముడు పడిపోకూడదు, కరెక్ట్ గా వాడిని పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇలా లాగితే సరిపోయింది కదా అని జస్ట్ ఇలా పుల్ చేస్తాడు. ఆ పుల్ చేసినప్పుడు బేబీకి నర్వ్స్ అండ్ మజిల్స్ కూడా చాలా హర్ట్ అవుతాయి. నెక్స్ట్, ఈ పుల్లింగ్, హ్యాండ్స్ హ్యాండ్లింగ్, ఈ ఫీట్ హ్యాండ్లింగ్ అనేది పిల్లలకి ప్రాపర్గా చెప్పుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా పిల్లోడిని బెడ్ మీద సేఫ్గా పడుకోబెట్టి బేబీని ఇటు లెఫ్ట్ సైడో రైట్ సైడో కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, మ్యాక్సిమం ఈ కాళ్ళ దగ్గరే కూర్చోబెట్టాలండి. కూర్చోబెట్టి ఇటు నుంచి చూస్తూ అబ్జర్వ్ చేయి, ఇటు నుంచి చూస్తూ ఆడుకో అని ఫేస్లో ఎక్కడెక్కడ ముట్టుకోకూడదు, ఎక్కడెక్కడ కొట్టుకోకూడదో చెప్పాలండి. ఇలా బుగ్గల్ని గట్టిగా ప్రెషర్ పెట్టి గిల్లడము, మీరు అన్నట్టు ఇలాగా ముక్కు పాటని ఇబ్బంది చూస్తూ ఉంటారు, అది ఇబ్బంది పెట్టకూడదు. కళ్ళు కూడా ఇలా లేపి చూస్తారు. ఐలిడ్స్ బ్లాక్ గా ఫుల్ గా కనపడతాయి కదా, అందుకని చెప్పి అవి పిల్లల టిష్యూ చాలా సెన్సిటివ్ అమ్మా, సాఫ్ట్ అమ్మా. చూడు ఇలా సాఫ్ట్ గా ఉంది కదా, ఇలా గోళ్ళు తెలియకుండా గుచ్చుకుంటే ఏం జరిగినా కూడా తమ్ముడు మనకి చెప్పుకోలేడు, చెల్లి మనకి చెప్పుకోలేదు నీలాగా. అందుకని కొంత ఏజ్ వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా నీ ఓన్ బేబీలా చూసుకోవాలి అనేది పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. మరి వీళ్ళు కొంచెం బిహేవియర్ మోడల్ కూడా చేసుకుంటారు. ఎలాగా? ఇంట్లో మావయ్య గారు వస్తారు, నాన్నగారు వస్తారు, వచ్చి ఏం చేస్తారు? మనోడిని ఇలా గాల్లోకి విసురుతారు. పిల్లల్ని మీరు ఇలా గాల్లోకి విసిరితే ఈడు నవ్వుతుంటే వాళ్ళకి ఇంకా ఊపు వచ్చేసి ఇంకా పైకి ఎగరేస్తారు. అయితే రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇంకా బ్రెయిన్ స్టాండర్డ్ ఫార్మాట్లోకి రాకపోవడం వల్ల బ్రెయిన్ హ్యామరేజెస్ వచ్చే కూడా అవకాశం కూడా ఉంటుందండి. అందుకే ఇంతకు ముందు విలేజెస్లో మాట్లాడుకునేవారు, అమెరికాలోనంట పిల్లోని పైకి ఎగరేసేస్తే లోపలికి తీసుకెళ్ళిపోయి పెట్టేస్తారంట జైల్లోను అని మాట్లాడుకునేవారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు చైల్డ్ బిహేవియర్లో మన ఇండియన్ లాంటి నాటు పెంపకం ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. మనం చేసే మసాజ్ వీడియో వైరల్ అవుతుంది పిల్లల్ని. మన ఇండియన్ అమ్మమ్మ నలుగు పెట్టే విధానం ఫారినర్స్ చూస్తే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. మనోడు హ్యాపీగా స్నానం చేసేసి పడుకుంటాడు. అంటే ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. ఎందుకంటే మన టెంపరేచర్ వేరు, మన ఫుడ్ వేరు, మన జీన్ వేరు, అక్కడ సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి. అందుకని పిల్లల్ని గాల్లోకి ఎగరేయడం పెద్దోళ్ళ దగ్గర చూస్తే పెద్దవాళ్ళు కూడా నేను ఎగరేస్తానని ఎవరు లేనప్పుడు పైకి కిందకి ఎగరేస్తూ ఉంటారు. ఇంకా ఎవరి ఫ్యామిలీకి సూటబుల్ థింగ్స్ అవి పిల్లల్ని కూర్చోపెట్టుకుని ఇలా చెయ్యొద్దు, ఇలా చేయకూడదు అని వాళ్ళు ఫాలో అవుతారా అవ్వరా అనే తర్వాత విషయం. కానీ హిట్టింగ్, సేఫ్ జోన్, ఫిజికల్ బౌండరీస్ ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలకి కన్సీవ్ అయిన వెంటనే, అంటే 7th month 8th month ఇంకొక 1 monthలో డెలివరీ అవుతుంది అనగానే చెప్పుకోవడం మంచిది. చెప్పుకుంటే వాళ్ళు కూడా ఐ నీడ్ టు టేక్ కేర్ ఇన్ ఏ సేఫ్ వే అనే భావనలో బేబీని వెల్కమ్ చేస్తూ ఉంటారు. చాలా బాగా చెప్పారండి. అండ్ పేరెంట్స్ కూడా వెంటనే రిసీవ్ చేసుకుంటారు. అంత బాగా చెప్పారనమాట. ఏది ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది. ఈవెన్ ఫస్ట్ పేరెంట్స్ ఒక క్లారిటీకి వచ్చేస్తారు. ఓహో, పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ప్రతి దాంట్లోనూ తెలియకుండానే ఒక చిన్న ఫర్దర్గా అయినా సరే ఏదైనా డిజార్డర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి కాన్షియస్గా వచ్చేస్తుంది. వీడియో చూసిన తర్వాత ప్రతి ఇళ్లలో కూడా ప్లే చేసి చూస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. అంత బాగా చెప్పారు. నీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, పిల్లలకి ఇది ఎలా చెప్పాలి? వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఎలా తెలియచేయాలి? పేరెంట్ కింద కమెంట్ పెట్టేలోపు మీరే అడిగేస్తున్నారు. వెరీ స్పాంటానియస్ క్వశ్చన్ అండి. పిల్లలకి ఎలా తెలియాలి అంటే, ఒక మూమెంట్ 2 మూమెంట్స్ తల్లి కానీ తండ్రి కానీ ఆ సెకండ్ సిబ్లింగ్తో ఆడేటప్పుడు, అంటే చెల్లితో కానీ తమ్ముడితో కానీ ఆడేటప్పుడు ఒక కార్నర్
చూస్ చేసుకుని మొత్తం వీడియో షూట్ చేయాలండి. ఇవాళ మొబైల్స్ హ్యాండీగా వచ్చేసినాయి కదా, అవును. వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటుండగా ఒక 2-3 మూమెంట్స్ని వీడియో తీయాలి. తీసి నీ ఎమోషన్స్కి నీ బిహేవియర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, నువ్వేమనుకుంటున్నామంటే నాకు చెల్లి అంటే చాలా ఇష్టం, తమ్ముడు అంటే చాలా ఇష్టం, నేను వాళ్ళ పక్కనే ఉండాలి, వాళ్ళతోనే ఆడుకోవాలని నువ్వు చాలా ఎగ్జైట్ అవుతున్నావు. ఆ ఎగ్జైట్మెంట్లో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు నాన్న అని చెప్పి ఒక వీడియో తీసి, అవసరమైతే ఇవంతా స్మార్ట్ టీవీసే కదా, ఒక్కసారి టీవీలో ప్లే చేసి నీకు తెలియకుండా చెల్లిని తమ్ముడిని నువ్వు ఇలా హర్ట్ చేస్తున్నావు, నీకు తెలియట్లేదు, అది నువ్వు కావాలని ఇంటెన్షనల్గా చెయ్యట్లేదు, కానీ ఒక్కసారి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడు, వాళ్ళు మొక్కం చిట్లించినట్టు పెడుతున్నారా, లేకపోతే నువ్వు అలా చేసినప్పుడు వాళ్ళు ఈక్వల్గా ఎంజాయ్ చేసి బ్లష్ అయిపోతున్నారా, నవ్వుతున్నారా అనేదే నీకు ఇండికేషన్. అవును. సో వాళ్ళ ఫీలింగ్స్, మూడ్స్ హ్యాపీగా ప్లెజరబుల్గా ఉంటే యూ కెన్ కంఫర్టబుల్లీ ప్లే విత్ దెమ్. కానీ ఇక్కడ ఐబ్రోస్ కొంచెం ముడిచినా, కొంచెం ముఖంలో చిరాకు వచ్చినా, ఏడుపు వచ్చేసేలాగా కొంచెం టాంట్రమ్స్ ప్లే చేసినా, దట్స్ నాట్ ద రైట్ బిహేవియర్ ఫ్రమ్ యూ. అందుకని పిల్లోడికి ఎలా తెలియాలి అంటే 1-2 మూమెంట్స్ క్యాప్చర్ చేసి, కమ్ లెట్స్ వాచ్, ఒకసారి చెల్లి ఎక్స్ప్రెషన్స్ చూడు, యు ఆర్ 100% ఇన్ లవ్ విత్ యువర్ సిబ్లింగ్, వి టోటల్లీ అగ్రీ, కానీ నీకు తెలియకుండా బిహేవియర్ వచ్చేస్తుందమ్మా, ఇలా చెయ్యొద్దు, చెల్లి హర్ట్ అవుతుంది అని కొంచెం ముద్దుగా వాళ్ళకి చెప్పుకుంటే దే విల్ చేంజ్. నెక్స్ట్ టైం వాళ్ళు ఏం అడుగుతారో తెలుసా, మరి ఇప్పుడు చెల్లి ఇప్పుడు నాతో హ్యాపీగా ఉంది కదా, ఇప్పుడు తీసావా వీడియో అని అడుగుతారు. అవును. మళ్ళీ వాళ్ళకి ఛాలెంజ్, క్వశ్చనింగ్ కదా, ఇప్పుడు తీసావా, ఇప్పుడు తీయి, మేమిద్దరం హ్యాపీగా ఉన్నామని వాళ్ళు మళ్ళీ మనల్ని రివర్స్లో క్వశ్చన్ అడుగుతారు అన్నమాట. ఇదంతా పిల్లలకి నేర్పించాల్సినటువంటిది, పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటిది. ఒక పోర్షన్ అయితే కాయిన్కి ఇంకొక సైడ్ మాట్లాడుకుందాము. ఇలా కనుక చెయ్యకపోతే కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి, వాటి వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరు చాలా కేసెస్ చూసుంటారు. వాటిలో నుంచి ఒకటి అంటే పిల్లల పర్సెప్షన్ ఏ విధంగా మారుతుంది, వాళ్ళని కనుక సిబ్లింగ్స్ తోటి ఆడుకోనివ్వకపోతే ఫర్దర్గా ఎటువంటి మెంటల్లీ కొన్ని యాక్టివిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి కదా, అవి ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయంటారు? పాజిటివ్గానే కదా, ఇప్పటి వరకు పాజిటివ్గా మాట్లాడుకున్నాం, ఆ నెగిటివ్స్ కూడా మాట్లాడుకొని పేరెంట్స్ అది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పైగా పిల్లల్లో కూడా అది డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి అడుగుతున్నాను, ఏ విషయాలు ఎక్కువగా డెవలప్ అవుతాయి అంటారు? సిబ్లింగ్స్ ప్రకారం చూసినా అండ్ పేరెంట్స్ వైస్ కూడా చూసినా కూడా పిల్లలు ఎటువంటి గేమ్ ప్లే చేస్తారు అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు వచ్చే కేసెస్లో ఎక్కువ వచ్చే కేసెస్ సిబ్లింగ్ రైవల్రీ అండి. సిబ్లింగ్ రైవల్రీ అంటే అన్న తమ్ములు ఫ్యాషనిజం, 25 ఎకరాల పొలం కోసం కాదు. వీడి వయసు 7 ఏళ్ళు ఉంటుంది, పాప వయసు 4 ఏళ్ళు ఉంటుంది. ఏరా మీకు అంత గొడవలు తగదాలు ఎందుకురా అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి కథ మొదలవుతుంది. నేనంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మా చెల్లి అంటేనే ఇష్టం అని మూడీగా కూర్చొని చెప్తున్నాడు. లేకపోతే అక్క చెల్లి వచ్చారనుకోండి, చెల్లి చెప్తుంది అక్క బాగా చదువుకుంటుందని మా నాన్న అక్కనే పట్టించుకుంటారు, నన్ను పట్టించుకోరు అందుకే అంటారు. అంటే ఎలాంటి ఒక మైనస్ ఆఫ్ ఎమోషన్ మనం ట్రైన్ చేయకపోయినా టాంట్రమ్స్ రూపంలో బయటపడతాయి. టాంట్రమ్స్ అంటే అప్పటి వరకు లేని బిహేవియర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటి అంటే ఆ ఫ్యామిలీలో ఇంకొక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉన్న వీడి పొజిషన్ చిన్నోడికి కొంచెం డైవర్ట్ అయిపోయి ఉంటుంది. మనకి తెలుసు ఇద్దరు ఈక్వల్ ప్రయారిటీ, 2 కళ్ళు 2 చెవులని మనకు తెలుసు. ఆ పిల్లల్లో ఏంటి అంటే ఆ క్యూట్నెస్ ఓవర్లోడ్ అవడం వల్ల అంతే వాడంటేనే ఇష్టం, టైం టు టైం ఫీడింగ్ చేసేయడం వల్ల ఇంకా నా సీన్ అయ్యింది, నా చాప్టర్ క్లోజ్ అయ్యింది. అంటే టాంట్రమ్స్ అనేవి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా అమ్మ మీద చిరాకు పడడమో, పెట్టిన ఫుడ్ తినకపోవడమో, ఏవైనా వస్తువులు విసిరగొట్టడమో, ఏదైనా కోపం వచ్చినప్పుడు గోడకి ఇలా హిట్టింగులు చేసుకోవడం, లేకపోతే గిల్లేసుకోవడం, సెల్ఫ్ హార్మ్, ఇలాంటివన్నీ కూడా ఆ టాంట్రమ్స్ వచ్చినప్పుడు కింద పడి దొల్లేయడము, పిచ్చి పిచ్చిగా వెకిలి వేషాలు వేసేయడం, ఇవన్నీ ఏంటి అంటే అదిగో వాడిని ప్రేమించేస్తున్నారు, నాకు ఆ ప్రేమ ప్రపోర్షనేట్ గా ఇవ్వట్లేదు అని. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట కూడా ఇవ్వట్లేదని ఫీల్ అవుతారు. ఇందాక ఒక మాట అన్నారు, టైమింగ్స్కి సెకండ్ బేబీకి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇటు తెలియకుండానే నెగ్లిజెన్సీ కాదు, అటు ఆ ప్రయారిటీ అది ఆ ప్రయారిటీ అటు ఇచ్చేటప్పటికి ఇటేపు ఉన్న బేబీకి సైకలాజికల్ డెవలప్మెంట్స్ అవే జరుగుతూ ఉంటాయి. కొంతమంది మీరు చెప్పినట్టు బ్లాక్మెయిల్ చేసేస్తారు. అంటే నువ్వు గనక నన్ను సరిగా పట్టించుకోలేదని అంటే బేబీని ఏదో ఒకటి చేస్తాను.
ఆ స్టేట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్తారు, పిల్లలు. కొంచెం అలా సైకోటిక్ గా కూడా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్న బేబీ అందరికి వీక్నెస్, ఆ, ఆ వీక్నెస్ ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఏమైనా ఇచ్చేస్తారు, ఏదైనా చేసేస్తారు. ఒక్కసారి ఆ రివార్డ్ అక్కడ దొరికేసింది అనుకోండి, ఆ నెగిటివ్ రివార్డ్, ఇంకా అదే వీక్నెస్ గా పట్టుకుంటాడు. ఇంకెంతసేపు ఆ పిల్లని ఏదో ఒకటి చేస్తే మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది అనమాట అని చెప్పి ఆ బిహేవియర్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమన్నా మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు, లేదండి ఇద్దరిని సమానంగా చూసుకున్నాం, లేదండి ఇంకా సెకండ్ వాడు ఇలా ఫస్ట్ వాడు ఫీల్ అవుతాడని చెప్పి ఇంకా కొంచెం ఫస్ట్ వాడినే ఎక్కువ చూసుకున్నాం, అలా ఎక్కువ చూసుకోవడం కూడా తప్పే. అలా ఎక్కువ చూసుకోవడం వల్ల కూడా అప్పుడు ఇచ్చిన అటెన్షన్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవ్వవలసి వస్తుంది. అవును. సో ముందర ఈ ఎమోషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వకపోతే టాంట్రమ్స్ డెవలప్ అయ్యి ఆ తర్వాత ఇతరత్ర డిజార్డర్స్లోకి పెట్టేస్తుంది. మెయిన్ ఫస్ట్ టాంట్రమ్స్తో మనకి ఎక్కువ కనపడేది కొంచెం హైపర్ యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. సెకండ్ ఏంటంటే కాండక్ట్ డిజార్డర్ వస్తుందండి. అంటే నువ్వు చెప్పేది నేను చేయడం ఏంటంటే ఎగ్నెస్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సిబ్లింగ్ రైవెలరీ వస్తుంది. ఈ మూడు అవాయిడ్ చేయాలంటే బుద్ధిగా ఓ బొమ్మ కొనుక్కుని ఓ టెడ్డీ బేరో కొనుక్కుని నీట్గా ఫస్ట్ నుంచి కూడా ఒక స్టోరీ రూపంలో చెప్తూ ఉండండి. ఉంటే ఎక్కడో మనకు ఒక 50% అవాయిడ్ చేయగలుగుతాం ఆ ఫైట్స్ని. లేదు అని అంటే ఇప్పుడు మనం వీడియోస్ చేసాం కదా, అది చూపించినా సరే ఇక్కడ ముట్టుకోకూడదు, ఇక్కడ పట్టుకోకూడదు అనేది ఒక్కసారి ఈ విధంగా వీడియో తీసి చూపించడం, బిహేవియర్ ఇలా ఇది చూపిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి సూట్ అవేవి ఇంకా 1-2 యాడ్ చేసుకుంటూ చూపిస్తే బాగుంటుంది. మీరు చెప్పిన పాయింట్స్ చాలా బాగా నచ్చాయండి నాకు. అందులో పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటిది, ఇది కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు కానీ బట్ ఇది ఫ్యాక్ట్. పిల్లల ఎమోషన్స్ ప్యూర్గా ఉంటాయి, బట్ బిహేవియర్ మాత్రం హార్డ్గా ఉంటుంది. అది మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, వీడియో షూట్ చేసి వీళ్ళు అబ్జర్వ్ చేసినా లేదంటే పిల్లలకు చూపించినా కూడా ఏదైనా నేర్పించడానికి అని చెప్పేసి చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎమోషన్స్కి బిహేవియర్. ఎమోషన్స్ క్లాస్, బిహేవియర్ మాస్, నాటు స్టైల్ అంత బయట. అవునవును, అంత పెద్ద బిహేవియర్ ఉంటుంది, అంత పెద్ద కమ్యూనికేషన్ ఉంటుంది అందులో. పిల్లలకి డెవలప్ అవ్వాల్సింది అవే చిన్నప్పటి నుంచి. అది కనుక ఫీడ్ చేస్తూ ఉంటే ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి పెద్ద అయిన తర్వాత కూడా హ్యాండ్లింగ్ తెలుస్తుంది, బౌండరీస్ కూడా తెలుస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఎప్పుడైతే మనం అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పేసి చెప్తామో, ఫస్ట్ టైం నో చెప్పారు అని అంటే వాళ్ళు దాన్ని తీసుకోలేరు. అదే చేస్తారు కూడా. నన్ను నో అన్నారు అంటే రిజెక్ట్ చేశారు, ఎమోషన్స్ కంట్రోల్ కావు. మనం మామూలుగా అరే బాబు ఇది తప్పు అని అంటేనే వాడు దాన్ని తీసేసుకోలేరు, యాక్సెప్ట్ చేయరు. అలాంటిది ఒక ఫ్రీ ఎమోషన్, ఎనీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, అటువైపు ఉన్న వాళ్ళ మీద లవ్ చూపిస్తా అంటే నో అంటే వీళ్ళు ఇంకా హర్టింగ్గా ఉంటుంది. ఆ బిహేవియర్ డెవలప్ అవ్వకముందే, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక నెగటివ్ థాట్ డెవలప్ అవ్వకముందే హగ్, కిస్, వేవింగ్ ఇలాంటివి కూడా అలవాటు చేయాలి. అంటే చెప్పాలి ఏ విధంగా నువ్వు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. హగ్ చేసుకోవచ్చు, చిన్నగా కిస్ చేసుకోవచ్చు, వేవింగ్ చేసుకోవచ్చు, హ్యాండ్ షేకింగ్ చేసుకోవచ్చు, పడుకునేటప్పుడు కొంచెం కడ్లింగ్ చేసుకోవచ్చు అనేది పేరెంట్ ముందరగా ఎమోషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేసేయాలో చెప్పేయాలి. లేకపోతే గట్టిగా వెళ్ళి అని ఊపేస్తాడు పిల్లని. చాలా మంచి టాపిక్ అండి. అంటే వాళ్ళ ప్రతి ఇంట్లో ప్లే అవ్వాల్సినటువంటి వీడియో ఇదే. ప్రతి ఒక్కరు కూర్చోబెట్టుకొని మరి అటు పేరెంట్స్ చూస్తారు, గ్రాండ్ మదర్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే అప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడు వేరు. మీరు ఇప్పుడు మన ఇంట్లోనే రెండో బేబీ ఉండక్కర్లేదు. అవును అవును, అది మన చెల్లులు కూతురు అయి ఉండొచ్చు, మన అన్న కొడుకు అయి ఉండొచ్చు. ఏదైనా కూడా వాళ్ళకి ప్రపోర్షనేట్ ఏజ్ తెలియాలి కదా. బయటికి వెళ్ళినప్పుడైనా కూడా వేరే వాళ్ళ ఇంట్లో బేబీని చూడడానికి వెళ్ళినప్పుడైనా ఆ బిహేవియర్ తెలియాలి. పిల్లలు ఇప్పుడున్న పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్నారన్న, చాలా హైపర్ యాక్టివ్ ఉన్నారు. వాళ్ళు మనం ఆపలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అబ్బాయిని పిలిస్తేనే మామూలుగా రారా అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. అరే హాల్లోకి వెళ్ళి ఆ రిమోట్ తీసుకొని రారా అని చెప్పేసి మామూలుగా కొన్ని సెల్ ఫోన్ తీసుకురా మన అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తారు తప్ప నడుచుకుంటూ వెళ్ళడం. మామూలుగా పిలిచినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. నాకేమో గుండె జల్లుకుంటుంది ఒకేసారి, ఈడెక్కడ పడిపోతాడేమో, ఏదైనా గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి కొట్టలేము, తిట్టలేము, ఏం అరవలేము. లోపల ఉన్న ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవటం తప్ప. ఫ్యాక్ట్ అండి. అంటే అలా ఉన్నారు కిడ్స్. ఇప్పుడు మనం పాత తరంలో చూసినటువంటి, అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసినటువంటి పిల్లల మైండ్ సెట్ కన్నా ఇప్పుడు లేదు. సో చాలా ఇళ్లలో ప్లే చేయాల్సినటువంటి బెస్ట్ వీడియోని మీరు నాకు ఇవ్వటం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాల్య శోభ ఆశ్లేష భరితం బుక్ కానివ్వండి,
అండ్ ఎగ్జామ్ ఫోబియా తోటి ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. పిల్లలకి అది మేము నేర్పిస్తాము, దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తే మీలాంటి ఎక్స్పర్ట్స్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈ రెండింటికి ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఆర్ అవైలబుల్ అండి. బుక్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అండ్ కన్సల్టేషన్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ లభ్యమవుతాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, మెసేజ్ చేసినా కూడా బాల్య శోభ ఆశ్లేష భరితం అని చెప్పేసి పెద్దవాళ్ళు కానివ్వండి, లేదంటే ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి బుక్ చైల్డ్ సైకాలజీ మీద, అటు పేరెంట్స్ ఏం తెలుసుకోవాలి, పిల్లలకి ఏం నేర్పించాలనేది చాలా బాగా ఉపయోగపడేటువంటి బుక్. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు పోస్టర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అది తీసుకోవచ్చు మీరు. అండ్ దాంతోపాటు ఎగ్జామ్ ఫోబియా ప్రతి పిల్లల్లోనూ ఉంటుందండి. ప్రతి పిల్లల్లోనూ ఎగ్జామ్ ఫోబియా ఉంటుంది. కొంతమంది ర్యాంక్స్ కోసం పరిగెడుతుంటారు, అంటే వాళ్ళలో అది డెవలప్ అయ్యి ఉంటుంది. కొంతమంది మినిమం గ్యారంటీ అనే దానితోటి వెళ్తూ ఉంటారు, పాస్ అయితే చాలు అనే దాన్ని. కొంతమందికి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రాయలేరు, బై హెడ్ చేసి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాల స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలన్నా కూడా సో మీరు క్రియేట్ చేసినటువంటి ఒక్కొక్క వరల్డ్ ఎగ్జామ్ మంత్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీ పిల్లల్లో ఫోబియాని అటువంటి వాటిని పోగొట్టాలి అనుకున్నా, లేదంటే పిల్లల్లో ఏదైనా స్కిల్స్ డెవలప్ అవ్వాలి అనుకున్నా, బిఫోర్ ఎగ్జామ్స్ ఏదైనా డెవలప్ చేయాలి, మనిషిని ప్రశాంతంగా ఉంచాలి, పిల్లలు ప్రశాంతంగా ఉంచాలి అనుకున్నటువంటి వాళ్ళు, పేరెంట్స్ అండ్ పిల్లలు జాయిన్ అవ్వాల్సినటువంటి కోర్స్ ఎగ్జామ్ మంత్ర. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. లేదు అని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఖచ్చితంగా మెసేజ్ పెట్టినా నేను ఆశ్లేష గారి టీంకి పంపిస్తాను. మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ పెడితే సరిపోతుంది. పిల్లలు ఎటువంటి అబ్నార్మాలిటీస్ కనిపించినా, లేదంటే సైకలాజికల్ డెవలప్మెంట్లో యాక్టివిటీస్ మీకు ఇన్యాక్టివ్గా కనిపించినా, కొంతమంది రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ బిహేవియర్లో మార్పులు ఏమైనా గమనిస్తూ ఉంటే మీరు మాకు అర్థం కావట్లేదు, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుందేమో అనుకునేటువంటి ఆలోచన వస్తాయి. వీడియో చూసిన తర్వాత అయినా సరే స్క్రీన్ మీద మీకు ఆశ్లేష గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయండి. అండ్ సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటే త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.